అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ట్యూస్డే రోజు అంటే నిన్నటి రోజు వీడియో అనమాట. అంటే నిన్న మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏం వర్క్స్ చేశాను ఏంటి అనేది అయితే వీడియో అయితే షూట్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకో 2 రోజుల్లో శ్రావణ మాసం వస్తుందనగా నేనైతే క్లీనింగ్ పనులు అయితే మొదలుపెట్టాను అనమాట. అంటే చాలా లేట్గానే మొదలుపెట్టాను అనాలి. ఎవ్రీ టైం ఏంటంటే 1 వీక్ చూసుకొని 1 వీక్లో శ్రావణ మాసం వస్తుంది అనగానే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. కానీ ఈసారి తిరుపతి వెళ్ళొచ్చాము. తిరుపతి వెళ్ళి రాగానే ఇల్లు దులపడం అలాంటివి చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా 2-3 రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు బోనాలు ఇవన్నీ సెలబ్రేషన్స్ వచ్చేసాయి. దానివల్ల ఇంకా స్కిప్ అవుతూ ఈ రోజుకి వచ్చిందనమాట ముహూర్తం. అంటే నిన్నటి వీడియోలో అంటే మండే రోజు అయితే నేను నా శారీస్ ఉన్నాయి కదా అవన్నీ అయితే వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈసారి అన్ని పూజలలోకి శారీస్తోనే పూజ చేయాలి అని అయితే అనుకున్నాను. అంటే ఎవ్రీ టైము అంటే ఓన్లీ పండగలు అప్పుడే శారీస్ కడుతూ ఉంటాను. కానీ మిగతా టైంలో నాకు పెద్దగా అలవాటు లేదు, అంత కంఫర్ట్గా అనిపించవు. ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటూ ఉంటాను. కానీ ఇలాంటి స్పెషల్ పూజలు చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా శారీసే కడుతుంటాను. ఇంకా అందుకే అప్పటికప్పుడు అంటే నెక్స్ట్ డే పూజ చేసుకోవాలనగా ముందు రోజు వాష్ చేసుకుంటూ రెడీగా పెట్టుకునేదాన్ని. కానీ ఈసారి అలా అవ్వదులే, ఏమో వర్షాకాలము ఎప్పుడు వర్షాలు వచ్చి తెలియవు, ఎందుకు రిస్క్లే అని చెప్పేసి ఈసారి అన్నీ ఒకసారి వాష్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు అంటే ట్యూస్డే రోజు అయితే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేయాలని అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అంటే 2nd month రన్నింగ్ అనమాట. ఈ 2 monthsలో అంటే ఇంట్లోకి వచ్చిన రోజైతే ఇల్లంతా సర్దాను. ఇంకా తర్వాత అయితే సర్దడానికైతే అవ్వలేదన్నమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు ఎంత ప్లేస్ ఉందో. రోజు ఇది ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేసరికి నాకు డైలీ 1 hour ఇదే పని సరిపోతుందన్నమాట. ఇంకా మా బాబుని స్కూల్ దగ్గర తీసుకెళ్ళడం, వాడికి లంచ్ బాక్స్ ఇచ్చి రావడం, మళ్ళీ తీసుకురావడం, అదొక 1 hour. డైలీ 2 hours ఎక్స్ట్రా వర్క్ ఇవి 2 అనమాట నాకు. మిగతా ఎలాగో ఉంటూనే ఉంటాయి కదా, అంట్లు కడగడము, ఇల్లు ఉడవడం, తుడవడము, ఈ పనులన్నీ కాకుండా ఇవి 2 ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి నా డైలీ రొటీన్లోకి. అంతకుముందు ఈ 2 పనులు అయితే లేవు, కానీ ఇప్పుడైతే యాడ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే అంతకుముందు అంట్లకి ఇల్లు తుడవడానికి అయితే నాకు మేడ్ ఉందన్నమాట. మేడ్ని అయితే పెట్టుకున్నాను అప్పుడు. అంటే అప్పుడు నాకు హెల్త్ బాగోక పెట్టుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక చూద్దాము, ఎన్ని రోజులు ఒప్పుకుంటే అన్ని రోజులు చేసుకుందాము, తర్వాత ఆప్షన్ అయితే తర్వాత చూద్దాము. మేడ్ అయితే ఇక్కడ అవైలబుల్లోనే ఉంటున్నారు, ఎందుకంటే మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళు మేడ్ వస్తూనే ఉంటారు మార్నింగ్. కానీ చూద్దాము, ఓపిక లేనప్పుడు పెట్టుకుందాంలే, ఇప్పుడైతే చేసుకుందామని చెప్పేసి అయితే రోజు అయితే నేను చేస్తున్నాను. నాకు కంప్లీట్గా సరిపోతుందన్నమాట డే మొత్తం. అంతేకాకుండా ఎర్లీగా లేస్తున్నాను కాబట్టి నైట్ కూడా ఎర్లీగా పడుకుంటున్నాను. అందువల్ల అన్ని పనులు మార్నింగే చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టు నైట్ అయితే ఏమీ పెద్దగా పనులు అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఇంకా ఇల్లు అయితే సర్దాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కాబట్టి ఈరోజు అన్ని పనులు ఎర్లీగా ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే టకటక ఫినిష్ చేస్తున్నాను. ఇంకా పెద్దగా అంటే ఎక్కువ వాటర్ పోసి కడుగుడు అయితే ప్రోగ్రామ్ అయితే లేదనమాట. ఈరోజు ఒక బకెట్తోనే ఫినిష్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. ఆ ఒక బకెట్తోనే మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే రోజు నైట్ వర్షం వస్తుందన్నమాట. వర్షం రావడం వల్ల ఏంటంటే మా పక్క పోర్షన్ వాళ్ళు ఇంటి ముందు ఉన్న మట్టి మొత్తం మా ఇంటి ముందుకు వచ్చి ఆగిపోతుంది. ఇంకా కడగకుండా ఉండడం అయితే కష్టమవుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా వర్షాలు వస్తున్నాయి. నేను ఎంతగా గట్టిగా కడిగినా మళ్ళీ వర్షం వచ్చి అది మట్టి అంతా వచ్చి చేరుతుంది. మళ్ళీ ఈవినింగ్ ఊడవాల్సి వస్తుంది. నాకు ఇదే పెద్ద పనిలాగా అయిపోయిందనమాట. అంటే ఎవరిది పోర్షన్ తగ్గట్టు వాళ్ళది ఇంటి ముందు అంటే వాటర్ పోయేది సపరేట్గా ఉండుంటే పెద్ద ప్రాబ్లం అవ్వకపోదును. కానీ నేను ఇటువైపు మా ఇంటి పక్కనే ఉందన్నమాట వాటర్ పోయేది. అంటే మొత్తం డాబా మొత్తానికి ఒకటే హోల్ ఉంటుంది కదా, అదైతే మా ఇంటి ముందే ఉంది. ఇంకా పక్కన వాళ్ళ వాటర్ అంతా వచ్చి మా ఇంటి ముందే ఆగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసినా చేయకపోయినా మొత్తం మట్టి అంతా మా ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది. అందువల్ల రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది, రోజు కడగాల్సి వస్తుంది.
ఇంకా మనకి క్లీనింగ్ అంటే కొంచెం ఊడవడం తుడవడం ఇది కొంచెం ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఓపికన్న రోజులైతే చేస్తాను. ఇంకా అంతే, ఏం చేస్తామో తప్పదు. ప్రతి దానికి మనుషులు పెట్టుకోవాలంటే కుదరదు కదా. ఇంకా ఈవెంట్ గది సర్దాలని అయితే ఈరోజు గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ అయితే మంగళవారం కదా ఎందుకులే అనుకున్నాను, కానీ అలా పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ డే వెన్స్డే రోజు అమావాస్య ఉంది. అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఇంకెప్పుడు క్లీన్ చేస్తాను ఏంటా అని ఇంకా స్టార్ట్ అయితే చేశాను. మంగళవారం అయితే ఏమవుతుంది అంటే ముందు రోజు నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇంకా మంగళవారమే స్టార్ట్ చేసినట్టు కాదుగా అని చెప్పేసి అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 months అయిందనమాట ఇవన్నీ క్లీన్ చేసి. కొన్ని ఏంటంటే ఎక్కువ వాడకపోవడం వల్ల, మూతలు పెట్టి ఉంచడం వల్ల పురుగులు కూడా చేరిపోయాయి. చూపిస్తాను చూడండి. అసలు ఒక డబ్బా అయితే ఓపెన్ చేయగానే ఈ పురుగులు అయితే ఇట్లా ఎగురుతున్నాయి అనమాట. అసలు షాక్ అయ్యాను. అసలు ఇంత వెంటిలేషన్, ఇంత గాలి వెలుతురు ఉన్న ఇంట్లో కూడా ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయా అనిపించింది. ఆ వీడియో కూడా ఇందులో ఉంది చూడండి. ఇట్లా డబ్బా ఓపెన్ చేయగానే పురుగులన్నీ ఎగురుకుంటూ వచ్చాయన్నమాట. ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా, ఎంత మెయింటైన్ చేసినా ఇలాంటివి అయితే కామన్ అనిపిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు డబ్బాలో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇంకా ఎండలో పెడుతూ ఉండాలి. అలా అంటే కష్టం కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను. వదిలేయటం వల్ల ఇది అనమాట పరిస్థితి. ఇంకా బూస్ట్ అయితే ఒక పిండి డబ్బాలో కలిపి పెట్టాను. దానివల్ల ఆ పిండి మొత్తం బూస్ట్కి అతుక్కొని ఆ డబ్బా మొత్తం కింద అతకపోయిందనమాట. దాన్ని ఇంకా నానబెట్టాను. ఫస్ట్ అయితే స్టీల్ డబ్బాలే కదా, పైన క్లీన్ చేద్దాము, మొన్ననే కడిగాను కదా అనిపించింది, కానీ చాలా డస్ట్ వచ్చిందనమాట. చాలా ఎక్కువ దుమ్మే వస్తుంది మాకు. ఇంకా అవన్నీ తుడిచినా కూడా నాకు నిద్ర పట్టదనమాట అవి కడిగే వరకు. ఇంకా ఎలాగో అన్నీ ఒకేసారి కడిగేసి ఒక పని అయిపోతుంది. కొన్ని కడిగి మళ్ళీ వదిలేసి మళ్ళీ అవి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా వాటిల్లో ఉన్నాయన్నీ ఒక పేపర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుని, ఇందాక చూస్తున్నారు కదా అందులో అయితే షిఫ్ట్ చేసుకొని అవన్నీ క్లీన్ చేసి అవి డ్రై అయ్యాక మళ్ళీ వాటిలోకి సర్దుకోవాలి. ఇంకా పండగలు వస్తున్నాయంటే ఇంట్లో ఆడవాళ్ళకు ఇన్ని పనులు ఉంటాయో ఎవ్వరికి ఏం తెలియదండి. మగవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం అని అంటారు, కానీ ఇవన్నీ ఎవరికైనా కనిపిస్తాయో? కనిపించవు. అసలు పండుగలు వస్తున్నాయంటే ఎంత పని ఉంటుందంటే చెప్పలేము. ఒక్కోసారి పిచ్చి లేస్తుంది అనమాట. ఎంత ఏంది అవసరమా అనిపిస్తుంది, అంత పని ఉంటుంది. నాకు మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను ఇవన్నీ అయితే ఏం చేయలేదు. ఓన్లీ ఇంట్లో హాల్ వర్క్ అయితే సర్దేదాన్ని. అక్కడ మావి బుక్స్ అవి ఉంటాయి, ఇంకా డెకరేషన్ బొమ్మలు అట్లా పెట్టుంటాం కదా, వాటి వరకు అయితే సర్దేదాన్ని. కానీ ఇంకా కిచెన్ జోలికి అయితే ఎక్కువ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తప్పదు కదా, నేను ఒక్కదాన్నే ఉండాలి, నేనే చేసుకోవాలి కాబట్టి అన్నీ కడిగి అయితే బోర్లు ఇచ్చాను. అంతకుముందు అయితే ఈ అలవాటు అయితే ఏమీ లేదు. ఓన్లీ బెడ్రూమ్లో బట్టలు సర్దడము, టీవీ రూమ్లో ఉంటే షెల్ఫ్లో ఉంటాయి కదా బొమ్మలు, డెకరేషన్ పీసెస్ అవి బుక్స్ అవి సర్దడం అలవాటు. కానీ ఇదంతా అయితే అలవాటు లేదు. కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం తప్పదు. ప్రతిదానికి మనుషులను పెట్టుకొని చేపించడానికి మనం ఏం కోటీశ్వరులం కాదు కదా. మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంత ఏం చేస్తాము. ఇంకా ఇవన్నీ కడగడం ఒక బాధ అయితే, కడిగినవి డ్రై అవ్వడము, వాటిని సర్దుకోవడం ఇంకొక బాధ. ఫస్ట్ అయితే అవి కడిగేసి డ్రై చేసుకుందాము, ఆ తర్వాత షెల్ఫ్లు సర్దుదామని చెప్పేసి ఫస్ట్ అవన్నీ డబ్బాలో ఉన్నాయన్నీ క్లియర్ చేసి అవన్నీ క్లీన్ చేసి అవైతే డ్రై చేయడానికి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే షెల్ఫ్లో పేపర్లు అయితే మార్చాలి. ఆల్మోస్ట్ 2 months అయింది. 2 monthsకి పేపర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట. పెద్ద ఐటమ్స్ ఒకటే ఉంటే ఏమనిపించదు, కానీ చిన్నవి ఒక్కొక్కటి ఉంటే చాలా టైం పడుతుంది. అన్నీ ఒక్కొక్కటి తీసి అవి తుడిచి చేయాలంటే చాలా కష్టం. ఇంకా కొన్ని స్టీల్ డబ్బాలు అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా వాష్ చేస్తున్నాను. అంటే పనిలో పని స్టీల్ ఐటమ్స్, ఇంకా రెగ్యులర్గా గ్రోసరీస్ పెట్టుకునే డబ్బాలు ఏమున్నా సరే అవన్నీ ఈరోజైతే వాష్ చేస్తున్నాను. ఏవైతే స్కిప్ చేయలేదు. చూడండి ఎంత డస్ట్ పట్టి ఉన్నాయో డబ్బాలు. ఇంకా అవన్నీ తుడిచిపెట్టినా నాకు మనశ్శాంతి ఉండదు, అందుకే అన్నీ తీసేసి అయితే వాష్ చేస్తున్నాను. కొన్ని కవర్ చేసి ప్యాక్ చేసి ఉన్నాయి కదా, అవైతే ఇప్పుడైతే బయటకు తీయట్లేదు. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే చాలా ఉన్నాయి పైన. ఇంకా ఆల్మోస్ట్ పైన అటక మీద అంటే సన్ సైడ్ అంటారు కదా, వాటి మీద ఉన్నవి అయితే కదిలించట్లేదు. వాటి కింద పేపర్ కూడా మార్చట్లేదు.
ఓన్లీ చేతికి అందేంత దగ్గరలో పెట్టుకున్న డబ్బాల వరకు అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే పైన సన్సైడ్ మీద అయితే చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ తీయాలంటే ఇంకా నా వల్ల కాదు. ఓన్లీ రెగ్యులర్గా యూజ్ చేసే వాటి వరకే అన్నీ కడుగుతున్నాను. వాటి వరకు నీట్గా ఉంటే చాలే కదా. ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయే వరకు మనము పైన ఉన్నవైతే ఏమి యూజ్ చేయం కదా. యూజ్ చేయని దానికి అవన్నీ తీసి కడగడం ఇదంతా ఎందుకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం అని చెప్పేసి రెగ్యులర్గా యూజ్ చేసే వాటి వరకే క్లీన్ చేస్తున్నాను. అతిగా కష్టపడి మళ్ళీ ఏదో ఒకటి తెచ్చుకుంటే మళ్ళీ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో అది కూడా ఆలోచించుకోవాలి. ఇంకా అన్ని కడిగైతే ఇట్లా ట్రై చేసుకున్నాను. అవి ట్రై చేస్తున్నప్పుడు గ్యాప్లో షెల్ఫ్లు కూడా మార్చుకున్నాను పేపర్లు వేసి. అంతా సర్దాక లుక్ ఎలా ఉందో ఏంటనేది అయితే చూపిస్తాను. సర్దుకుంటూ వీడియో తీయడం అయితే చాలా లేట్ అయిపోతుంది. అందుకే అదైతే స్కిప్ చేశాను. ఎందుకంటే నాకు పని కంప్లీట్ అవ్వాలి కదా, అది కూడా ఇంపార్టెంట్ కదా. అందువల్ల అదంతా స్కిప్ చేసి లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా ఉందో అనేది అయితే వీడియో అయితే తీసాను అనమాట. చూసారు కదా, ఒక్కొక్కటి సర్దుతూ ఉండాలంటే ఒక చేత్తో కెమెరా పెట్టుకొని సర్దడం కష్టం అనిపించింది. ఇంకా ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. మొత్తం అంతా అన్నీ కడిగేసాను. ఆల్మోస్ట్ ఏది కడగలేదు అనడానికి లేదు. అన్నీ కడిగేసి సర్దుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ కింద అంటే స్టవ్ బల్ల కింద షెల్ఫ్లు అనమాట, అవి కూడా క్లీన్ చేసుకున్న, పేపర్ మార్చుకున్నాను. ఇంకా స్టవ్ బల్ల అయితే క్లీన్ చేయాలి, అది పెండింగ్ ఉంది. ఇంకా వెన్స్డే రోజు వీడియో అనమాట ఇది. వెన్స్డే రోజు హాల్ కూడా సర్దేశాను. అంటే ఇంకా ఇల్లు కడిగేటప్పుడు ఇక స్టవ్ దగ్గర యూస్ చేసేది ఉంటుంది కదా, ఆ బల్ల అంతా కడగవచ్చు కదా అని చెప్పేసి అదైతే అలా వదిలేసాను. ఇదైతే వెన్స్డే రోజు అనమాట. వెన్స్డే రోజు మార్నింగ్ మొత్తం కూర్చొని హాల్ షెల్ఫ్లన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.